రైట్. ఇక ఆ 10 రోజులు టోల్ వద్దు. జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు. గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ను నివారించేందుకు తప్పనిసరి అయితే ఆర్ఎన్బి నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడైతే చేశారట. 10 రోజులు అంటే సంక్రాంతి ఉంటుంది కదా, సంక్రాంతికి ఇక్కడ నుంచి హైదరాబాద్ సంబంధించిన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే ఏదైతే ఉంటుందో మొత్తం కూడా అది కిక్కిరిసిపోతే నిండిపోతుంది. సో ఆ టైంలో వాళ్ళు 10 రోజులు అనమాట, అంటే సంక్రాంతికి 5 అటు 5 ఇటు, ఆ 10 రోజులు కూడా అంటే పోతానికి రావడానికి. సో ఆ టోల్ గేట్ అయితే ఉంటారో టోల్ గేట్ డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్రానికి ఒక లేఖ రాసిరంట. లేఖ రాసి టోల్ ఫ్రీ అంటే టోల్ లేకుండా పంపించేసేరి అని చెప్తున్నారు అనమాట. సో అది పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తప్పనిసరి అయితే ఆర్ఎన్బి నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేమైతే కనీస రుసుము ఇస్తామని, అంటే కనీసం మొత్తం ఉంటుంది కదా అది చెల్లిస్తామని కూడా చెప్తున్నారు అనమాట. మొత్తానికి వాళ్ళనైతే ఫ్రీగా పంపించేసేయాలి, సంక్రాంతికి పంపించేసేయాలి. మళ్ళీ హైదరాబాద్కి వస్తానికి కూడా వాళ్ళ మార్గం సుగమం కావాలి. మరి ఇక్కడ దసరా బోనాల పండుగ వచ్చినప్పుడు మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంది? చేస్తారా? అట్లా చేయరు. ఎందుకు చేయరు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే ఇంకొక 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెటిలర్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఓట్లు కీలకం ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏదైతే పోటీ చేస్తారో కార్పొరేటర్లు కానీ లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్లు కానీ, సో వీళ్ళందరికీ కూడా ఆ ఓట్లు కీలకం అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి కొందరు అయితే అభిప్రాయపడుతున్నారు.